మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 25. జై వాళ్ళ నాన్నతో మాట్లాడి వచ్చేసరికి మధు ఆల్రెడీ నిద్రపోవటంతో తానే మధు దగ్గరకు జరిగి తన తలను భుజం మీదకు తెచ్చుకొని తన చుట్టూ చెయ్యి వేసి పడుకున్నాడు. తొందరగా పడుకోవటంతో తెల్లవారుజామున 4 గంటలకే మెలకువ వచ్చింది మధుకు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ నిద్రపోదాము అని బెడ్ మీద వాలింది. కళ్ళు మూసుకొని పడుకున్నా ఎంతకీ నిద్ర రాలేదు మధుకు. అటు తిరిగి ఇటు తిరిగి ఆపసోపాలు పడుతూ పక్కన ఇంతలా కదులుతున్నా ఎలా నిద్రపోతున్నాడో చూడు అని అనుకుని జై వంక చూసింది మధు. ఇంతలోనే మనమైతే పిడుగుపడినా లేవము కదా అని అంతరాత్మ చెప్పడంతో అదే నిజమేలే అని అనుకుని జైను నిశితంగా చూసింది. రూమ్ బాల్కనీ డోర్ పక్కన కిటికీ నుండి వీధి లైటు వెలుతురు రూమ్లోనికి ప్రసరిస్తూ ఉండటంతో ఆ వీధి లైట్ల వెలుగులో జై ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది మధుకు. నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నావురా బాబు అంటూ మెటికలు విరిచింది మధు. మెల్లగా తన చేతిని తీసుకుని వెళ్ళి జై చుట్టులో పెట్టి మెల్లగా నిమరసాగింది. అమ్మాయిలకు ఉన్నట్లు చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్గా, చాలా ఒత్తుగా ఉన్నది జై జుట్టు. రోజు ఆయిల్, షాంపూ, కండిషనర్ అంటూ పట్టించుకుంటూ మెయింటైన్ చేస్తే ఇలా కాక ఇంకెలా ఉంటుందిలే. మేలుకుని ఉంటే కనీసం టచ్ చేయనివ్వడు. ఏమైనా అంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అంటాడు. నా చేతికి ఏమైనా అంటురోగాలు ఉన్నాయా అని జుట్టు కొద్దిగా లాగింది. మధు సైడ్కు పడుకుని ఉన్న జై మధు అలా లాగేసరికి డిస్టర్బ్ అయ్యాడు. టక్కున చేయి తీసి కళ్ళు మూసుకున్నది. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన మధుకి జై పడుకుని కనిపించాడు. హుహ్ అని గాలి వదిలి మరోసారి మెల్లగా చేతి చూపుడు వేలుతో నుదుటి నుంచి ముఖం చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ ముక్కు మీద నుంచి పెదాల మీదకు తెచ్చింది. ఈ పెదాలేమిట్రా బాబు ఇంత బాగున్నాయి, నాకు కూడా ఇంత ఎర్రగా లేవే అని వాటిని మెల్లగా టచ్ చేసింది. అంతరాత్మ బయటకు వచ్చి కృష్ణాబాబు ఎలాగో నిద్రలో ఉన్నాడు, మేల్కొన్నప్పుడు ఎలాగూ ఛాన్స్ ఇవ్వటం లేదు, మనమే ఛాన్స్ తీసుకుందాము అని అన్నది. అంతే అంటావా అన్నది మధు. అంతే, తగ్గొద్దు అని అంతరాత్మ చెప్పడంతో జైకి కొంచెం దగ్గరగా జరిగింది. నెమ్మదిగా నుదుటి మీద ముద్దు పెట్టింది. తర్వాత కొంచెం కిందగా వచ్చి ముక్కు మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా చెంప మీద పెట్టి కొద్దిసేపు పెదవులు అలాగే ఉంచింది. కొంచెం దూరం జరిగి మెలకువ వచ్చిందేమో అని చూసింది. జైకి మెలకువ రాకపోయేసరికి నెమ్మదిగా పెదవుల మీదకు తన చూపు వెళ్ళింది. అక్కడ ముద్దు పెట్టాలి అంటే చాలా భయంగా బెరుకుగా ఉన్నది మధుకు. నిద్రపోతూ ఉన్న జై పెదవుల మీద ముద్దు పెట్టడానికే ఇంత ఆలోచిస్తున్నావు, ఇక డైరెక్ట్గా పెట్టేసరికి యుగం అవుతుందేమో అని అంతరాత్మ వెక్కిరించింది. మధు, ఇలా భయపడితే చివరకు నీ అంతరాత్మకు కూడా నువ్వు చులకనవుతావు. మన ప్రెస్టేజ్ ఏం కావాలి అన్నది మధు. ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ అవుతుంది అన్నది అంతరాత్మ. ఇక లాభం లేదు, మన ప్రతాపం చూపించాల్సిందే అని కొంచెం ముందుకు జరిగింది. లోపల గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటోంది. జైని హక్ చేసుకొని అతని గుండెల మీద తలవాల్చింది మధు. ఆటోమేటిక్గా జై ఒక చెయ్యి మధుని చుట్టుకున్నది. నిద్ర లేచాడేమో అని కంగారుగా జై సైడ్ చూసింది. అలానే నిద్రపోతూ ఉండటంతో అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నది. నెమ్మదిగా తన ముఖం జై ముఖం దగ్గరకు తెచ్చింది. ఇప్పుడు తన పెదవులకు జై పెదవులకు మధ్య కేవలం 2 ఇంచుల గ్యాప్ ఉన్నది. జై వెచ్చటి ఊపిరి మధు కళ్లకు తగులుతూ ఉన్నది. ధైర్యమంతా కూడగట్టుకొని ఆ 2 ఇంచుల గ్యాప్ని 1 ఇంచు చేసింది. జై పెదవుల మీద నుండి కళ్ళ వైపు చూపు మరల్చింది, జై లేచాడేమో అని. కానీ తను నిద్రపోతూ ఉండటంతో ఊపిరి బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకొని జై పెదవుల మీద తన పెదవులు నిలిపి ఆ 1 ఇంచు గ్యాప్ను దూరం చేసింది మధు. మళ్ళీ ఎక్కడ లేస్తాడో అని భయపడి 2 సెకండ్లకే తీసేసింది. ఆ 2 సెకండ్లకే జై మెదడు సిగ్నల్ అందుకున్నది. తన మీద చెయ్యి వేసి పడుకున్నట్టు తన ముఖానికి అతి దగ్గరగా ఏదో ఉన్నట్లు తెలియజేసింది. జై ఎద మీద తలపెట్టుకుని అదురుతూ ఉన్న గుండెను శాంతపరుస్తూ కళ్ళు మూసుకుని ఉన్నది మధు. ఆ కన్నుల మాటున ఇందాక తను చేసిన చిలిపి పని గుర్తుకు వస్తూ ఉంటే ఒళ్ళంతా వేడి ఆవిర్లు వస్తున్నాయి మధుకు. తాకింది కేవలం 2 సెకండ్లు అయినప్పటికీ జై పెదవుల స్పర్శ మధుకి ఒళ్ళంతా తరిమినట్లుగా ఉన్నది. అతి మెత్తగా తగిలిన జై పెదవుల స్పర్శను
ఆ పులకరింతను అలాగే ఆస్వాదిస్తూ మెల్లగా జై టీషర్టులోనికి చెయ్యి పెట్టింది మధు. అప్పుడే జై కళ్ళు కదిలాడాయి. జై చెస్ట్ భాగం చాలా హెయిర్ ఉంటుంది, అచ్చం శోభన్ బాబు లాగా. తన వేలితో జై చెస్ట్ మీద రాస్తూ వెంట్రుకలు చిన్న చిన్నగా లాగుతూ గీతలు గీస్తూ ఉన్నది. మధు చేసే చిలిపి అల్లర్లకు నిద్రలో ఉన్న జై ఒళ్ళు జల్లుమన్నది. తన చేష్టలతో మెలకు వచ్చి మధు చేయి పట్టుకున్నాడు జై. జై తన చేయి పట్టుకోవటంతో మధు తల ఎత్తి పైకి చూసింది. పరవశంలో ఉన్న మధు జై లేచాడు అనే భయం లేకుండా మెల్లగా జై పెదవుల మీద మళ్ళీ తన పెదవులు నిలిపింది. సాధారణంగా అయితే తల పక్కకు తిప్పేవాడే, కానీ ఇందాక మధు చేసిన మాయకు తెలియకుండానే మధు మాయలో చిక్కుకున్నాడు జై. మధుని బెడ్ మీదకు చేర్చి తాను మధు మీదకు చేరాడు. మధుని అలానే హక్ చేసుకొని కొద్దిసేపు అలానే ఉన్నాడు. జైకి కూడా తన పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని, అవి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా ఉన్నాడు అని అప్పుడే అర్థమయ్యింది మధుకు. ప్రతి మనిషి తన ఫీలింగ్స్ను అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు, అది తనకు కూడా తెలుసు. కానీ భర్త నుండి ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకుంటారు. కానీ జై తొందరగా బయటపడలేడు, అది తెలుసుకున్నది మధు. ప్రతిసారి భర్త ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, భార్య తీసుకోవచ్చు కదా అది అని అనిపించింది మధుకు. అనుకున్నదే తడవుగా మధు పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. జైకి తనంటే ఇష్టమే, కాకపోతే ఆ ఇష్టాన్ని చూపించడంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి నేను దాటేస్తే సరిపోతుంది అని అనుకున్నది మధు. వెంటనే జై చుట్టూ ఉన్న తన చేతులను బిగించింది. ఆ తెల్లవారుజామున సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు ఇద్దరు. చాలాసేపటి తర్వాత జై లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని జిమ్కు వెళ్ళి వచ్చాడు. మధు ఇంకా అలానే నిద్రపోతూ ఉన్నది. లేస్తుందిలే అని స్నానం చేయటానికి వెళ్ళి డ్రెస్అప్ అయ్యాడు. ఇంకా మధు లేవకపోవడంతో జైనే లేపటానికి పూనుకున్నాడు. మధు లే అంటూ లేపాడు. కొద్దిసేపు ప్లీజ్ అన్నది మధు. ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అన్నాడు జై. నేను తర్వాత వెళ్తాను అని చెప్పింది మధు. మధు లేవాలి అని బలవంతంగా లేపాడు జై. ఛ, నాలాంటి మంచివాళ్ళు సుఖపడుతూ ఉంటే ఈ పాడు సమాజం చూడలేదు అని అనుకుని బాత్రూంలోనికి దూరింది మధు. జై నవ్వుకొని కిందకు వెళ్ళాడు. మధు నిక్కుతూ నీలుగుతూ అరగంటకు రెడీ అయ్యి కిందకు వచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తమ్మ, ఆయన వెళ్ళిపోయారా అని కిచెన్లోనికి వెళ్తూ ఉన్న జానకి గారిని అడిగింది. ఇందాకే వెళ్ళాడు, నువ్వేమిటి ఈరోజు ఇంత లేటుగా వెళ్తున్నావు అన్నారు జానకి గారు. ఎర్లీ మార్నింగ్ లేచాను అత్తమ్మ, కొద్దిసేపటికి మళ్ళీ పడుకున్నాను, తరువాత మెలకువ రాలేదు అన్నది మధు నవ్వుతూ. ఇప్పటికే లేట్ అయింది కదా, టిఫిన్ తిను అన్నారు జానకి గారు. అని టిఫిన్ తిని వాళ్ళ అత్తకు బాయ్ చెప్పి ఆఫీస్కు వెళ్ళింది మధు. మధు లేటుగా రావటంతో మేనేజర్ మధుని పిలిచి 4 తిట్లు తిట్టేలోపు బాస్ మధుని పిలుస్తున్నాడు అని చెప్పటంతో ఈరోజు డైరెక్ట్గా బాస్తోనే తిట్ల దండకం ఉంటుందేమో అని అనుకుని, అయినా నా కృష్ణాబాబు కోసమే కదా లేట్ అయింది, ఏం కాదులే తిట్టుకుంటే అని అనుకున్నది. నీ కృష్ణాబాబు వల్ల కాదు, నీ మొద్దు నిద్ర వల్ల లేట్ అయింది అని అంతరాత్మ చెప్పటంతో దీని దొబ్బులు నాకు ఎక్కువయ్యాయి అని లోనికి వెళ్ళింది మధు. అక్కడే సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. అతన్ని చూసి మొన్న అనవసరంగా కోపడ్డానా, సారీ చెప్పనా అని అనుకుని మళ్ళీ అంతలోనే తొక్కలే, వీడికేమిటి సారీ చెప్పేది అని అనుకున్నది. పిలిచారా సార్ అని బాస్ వైపు తిరిగి అడిగింది మధు. ఎస్ ప్లీజ్ బీ సీటెడ్ అని సిద్ధార్థ్ పక్కన చైర్ చూపించాడు బాస్. సిద్ధార్థను ఒకసారి చూసి మళ్ళీ వాళ్ళ బాస్ వైపు తిరిగి విషయం ఏమిటో చెప్పండి సార్ అన్నది మధు. ఈరోజు లేట్గా వచ్చావు కదా, ఎందుకు లేట్ అయిందో అడుగుదాము అని పిలిచాను అని మధు సూటిగా అడిగేసరికి తడబడుతూ చెప్పాడు ఆ బాస్. చూడండి సార్, నేను లేటుగా ఎందుకు వచ్చాను అనేది మేనేజర్ గారికి ఆల్రెడీ చెప్పాను. అలాగే ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇలా ఒక ఎంప్లాయీ లేటుగా రావటం గురించి అడగని వాళ్ళు, ఈరోజు ప్రత్యేకంగా నన్ను పిలిచి అడగటం ఏమీ బాగాలేదు అన్నదే మధు. మధు బాస్ అని భయం కూడా లేకుండా ముఖం మీద మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారు ఇద్దరు. వర్క్ విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే పిలిపించండి, అంతే, ఇక ఉంటాను అని వెళ్ళబోతూ ఉండగా సడన్గా సిద్ధార్థ్ లేచి మధు ముందు నిలబడ్డాడు. సిద్ధార్థ్ అలా వస్తాడు అని తెలియక పక్కకు తిరిగేసరికి సిద్ధార్థ్ను గుద్దుకోపోయి తమాయించుకొని వెనక్కు వెళ్ళబోయింది మధు. మధు పడిపోతుందేమో అనుకుని పట్టుకోవాలి అని సిద్ధార్థ్ మధు చెయ్యి పట్టుకున్నాడు. మధు వెంటనే సర్దుకుని
నేను పడిపోలేదు. మీరు నన్ను పట్టుకోవలసిన అవసరం అంతకంటే లేదు అని కోపంగా చెప్పి తన చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది. ఓహ్, చాలా టఫ్ రా బాబు. ఈ ప్రీతికి చెప్తున్నా విని సావదు. ఇదే లాస్ట్ అని చంపుతుంది అని దీర్ఘంగా గాలి వదిలి ఆ ఫోన్ ఇలా ఇవ్వు అన్నాడు సిద్ధార్థ్. ఆ బాస్ కమ్ ఫ్రెండ్ ఫోన్ ఇస్తూ, ఎందుకురా మీ ఇద్దరి ఫొటోస్ తీయమన్నావు, ఏం వెధవ పని చేస్తున్నారు మీరు అని అడిగాడు. నిన్ను తీయమన్నాను, తీశావు. నీకైతే ప్రాబ్లం ఏమీ రాదు, నాది హామీ. ఇక వస్తా అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. వీడు లండన్ నుంచి నా కొంప ముంచడానికి వచ్చాడు ఏమో అనుకుని పనిలో పడ్డాడు ఆ బాసు. అసలు వీడి మోటో ఏమిటి? కావాలి అని కనపడుతున్నాడు, పెళ్ళి కాలేదు అందుకనే వెంటపడుతున్నాడా అనుకోవటానికి నా మెళ్ళో నల్లపూసల చైను, నా పాపిటిన ఇంత సింధూరం కూడా కనపడుతుంది కదా. ఇంకొకసారి కనిపించి ఏదైనా ఎక్స్ట్రాలు చేయని ఆయనకు చెప్తాను నేను అని అనుకున్నదే మధు. ఆయనకు చెప్తే ఏం చేస్తారు, అసలు రియాక్ట్ అవుతాడా అని అనుకున్నది. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక చెప్దాం. మెయిన్ మ్యాటర్ చెప్పకుండా ఒక ఇన్సిడెంట్ చెప్దాం, ఏమంటారో చూద్దాము అని అనుకుని వర్క్లో పడింది మధు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు జై. ఇవాళ లేట్ అయింది ఏమిటండి అని అడుగుతూ జై చేతిలోని బ్యాగ్ తీసుకుపోయింది మధు. ఇదేమీ పెద్ద బరువు లేదులే, కారులో నుండే లోనికి తెచ్చాను, ఇక్కడ నుండి రూమ్లోనికి మోసుకొని రాగలను అని బ్యాగ్ చేతికి ఇవ్వకుండా ముందుకు కదిలాడు జై. ఇచ్చినా కూడా మీకు పోయేది అంటూ ఏమీ లేదు కదా అని బ్యాగ్ లాక్కుని రూమ్లోనికి తీసుకుని వెళ్ళింది మధు. రోజు రోజుకి నేను నీ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నావా మధు అన్నాడు జై నవ్వుతూ. ఈ మాట చెప్పవలసింది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే నేను మీ పనులన్నీ చేసి మీరు ఒక్క పని కూడా చేసుకోలేకపోతారో చూసారా, అప్పుడు అనాలి అనుకుంటా. ఏదో ఒక 2-3 పనులు చేయటం, బట్టలు పెట్టడం ఇలాంటివి అసలు పనులే కాదు అన్నది మధు. మరి ఎలాంటి పనులు చేస్తే డిపెండ్ అయినట్లు అని అడిగాడు జై. మధు జై దగ్గరకు వచ్చి తన షర్టు బటన్స్ విప్పుతూ ఉంటే చెయ్యి అడ్డు పెట్టాడు, నేను చేసుకుంటా అన్నట్లు. మధు ఆ చెయ్యి విసిరికొట్టి, నేను వండిన వంట మాత్రమే తినగలిగినప్పుడు, నేను లేకుండా మీరు స్నానం చేయలేనప్పుడు, నేను లేకుండా మీ వస్తువులు గుర్తించలేనప్పుడు మీరు నా మీద డిపెండ్ అయినట్లు. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో అని బటన్స్ అన్నీ తీసి అలానే హక్ చేసుకున్నది. హహా అని నవ్వి, 27 ఇయర్స్ నుండి మా అమ్మ వంట తింటూ ఇప్పుడు కొత్తగా నువ్వు నేర్చుకునే వంటకు నేను దాసోహం అనాలా? అలాగే ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కూడా తెలియక నిన్ను అడిగేలాగా డిపెండ్ అవ్వాలా? అవన్నీ జరగాలి అని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు జై. అవును అని పళ్ళు ఎకిలిస్తూ అన్నదే మధు. నిన్న నేను ఆఫీస్ నుండి వస్తూనే ఒక ఫైల్ తీసి రూమ్లో పెట్టాను, అది ఎక్కడ ఉన్నది అని అడిగాడు జై. ఎక్కడ ఉన్నది అని మధు ఆలోచిస్తూ ఉంటే, అది వదిలే, నీ ఫోను ఎక్కడ పెట్టావు ఇప్పుడు అని అడిగాడు మళ్ళీ. నా ఫోను అని చుట్టూ చూస్తూ బెడ్ మీద చూసింది, లేదు. పిల్లోసి ఎత్తి చూసింది, లేదు. ఎక్కడ పెట్టాను అని మధు చూస్తూ ఉంటే ఓపెన్లో ఉన్న కబోర్డ్ నుండి తీసి ఇచ్చాడు జై. అయ్యో మర్చిపోయాను అన్నది మధు ఫోన్ తీసుకుంటూ. నీ వస్తువులకే నువ్వు వెతుక్కోవలసి వస్తోంది, అలాంటిది నేను నీ మీద డిపెండ్ అయ్యేలా జరగాలి అంటే అని నవ్వాడు జై. నేను అన్నానా నా మీద ఆధారపడి ఉన్నావు అని? మీరేగా అన్నారు నీ మీద డిపెండ్ అవుతున్న మధు అని. దానికి నేను చెప్పాను అంతే అన్నది మధు. నీతో మాటల్లో గెలవలేని మధు అని షర్ట్ తీసి టవల్ తీసుకుని బాత్రూమ్ సైడ్ వెళ్ళాడు జై. నేను రానా అని అడిగింది మధు కాస్త వయ్యారంగా. రా, కాకపోతే ఇప్పుడు కాదు, నేను చేసుకోలేనప్పుడు అని చెప్పి డోర్ వేసుకున్నాడు జై. ఎన్నిసార్లు ఈ మాటే చెప్తారు, బోర్ కొట్టదా అని డోర్ దగ్గరకు వచ్చి అడిగింది మధు. నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు, విసుగు వేయదా అని రివర్స్లో అడిగాడు జై. అస్సలు వేయదు, మీరు ఎస్ చెప్పే వరకు నేను అడుగుతూనే ఉంటాను అన్నది మధు. నేను ఎప్పటికీ చెప్పకపోతే అని బాడీకి జెల్ అప్లై చేసుకుంటూ అడిగాడు జై. ఎప్పటికీ చెప్పకపోతే ఏదో ఒక రోజు మిమ్మల్ని బాత్రూంలోనికి తోసి నేను దూరిపోయి లాక్ వేస్తాను, అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు అన్నది మధు నవ్వుతూ. అప్పుడు చూద్దాం అన్నాడు జై. చూస్తూనే ఉండండి అని డిన్నర్ పైకి తీసుకుని రావటానికి కిందకు వెళ్ళింది మధు. మధు వచ్చేసరికి జై నైట్ ట్రాక్ వేసుకొని బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఫుడ్ ప్లేట్ చూసే, నేను వచ్చేవాడిని కదా, ఇక్కడికి తీసుకుని రావటం ఎందుకు అన్నాడు జై. పర్వాలేదులేండి, అలా బాల్కనీలో ఆరుబయట తింటే చాలా బాగుంటుంది,
రండి వెళదాం అని బాల్కనీలోనికి వెళ్ళింది మధు. జై కూడా వెనకే వెళ్ళాడు. అక్కడే టేబుల్ మీద ప్లేటు బాటిల్ పెట్టి 2 చైర్స్ వేసి మళ్ళీ కిందకు వెళ్ళింది. ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంకొక గిన్నెలో పెరుగు వేసుకొని వచ్చింది. మధు వచ్చేసరికి జై తినటం స్టార్ట్ చేశాడు. ఆకలితో ఉన్నాడేమో అని సైలెంట్గా తను కూడా తినటం మొదలుపెట్టింది. రేపు మనం చెన్నై వెళ్తున్నాం మధు, 2 రోజులకు బట్టలు పెట్టుకో అని చెప్పాడు జై. పెద్ద బాంబు తన మీద పడినట్లు ఉలిక్కిపడి జై వంక చూసింది మధు. ఏమిటి అని తల పైకెత్తి చూశాడు జై. ఏ రెస్పాన్సు లేకపోయేసరికి మనం బయటకు వెళ్ళటమే గగనము అనుకుంటే అది కూడా సిటీ దాటి రాష్ట్రాన్ని కూడా దాటి వెళుతున్నాం, అందులోనూ రేపు అని అన్నది మధు ఆశ్చర్యంగా. అవును అని నవ్వుతూ అన్నాడు జై మధు ఆశ్చర్యాన్ని చూస్తూ. వావ్, నిజంగానా అని మెరిసే కళ్ళతో అడిగి, నాకు ఇంకా నమ్మకం కుదరలేదు, నేను అసలు ఎప్పుడూ చెన్నై వెళ్ళలేదు, ఫస్ట్ టైం మీతో వెళ్తున్నాను అని ఎక్సైటింగ్గా చెప్పింది మధు. తన సంతోషం చూస్తూ ఉన్నాడు జై. అవును, ఇంతకీ ఎన్ని రోజులు ఉండాలి అక్కడ, నేను లీవ్కి అప్లై చేసుకోవాలి కదా అన్నది మధు. మనం ఉండేది 2 రోజులు అంతే, నువ్వు మండే లీవ్ పెట్టుకో, రేపు ఎల్లుండి ఎలాగో హాలిడే కదా అన్నాడు జై. 2 రోజులేనా అని డేలా పడి, అయినా ఏమీ పర్వాలేదు, 2 రోజులైనా వెళ్తున్నాం కదా, అది చాలులే అని అనుకున్నది. ఇంత సడన్గా చెన్నై ఎందుకు, ఏదైనా అకేషన్ ఉన్నదా అని అడిగింది మధు. మధు, ఎన్ని క్వశ్చన్స్ వేస్తావు అన్నాడు జై. హిహిహి, అది ఒక్కటే ప్లీజ్ అన్నది మధు. చిన్న వర్క్ ఉన్నది, మనం పెళ్ళి అయినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎలాగో రేపు ఎల్లుండి హాలిడే కదా, అందుకే నిన్ను తీసుకుని వెళ్తున్నాను అన్నాడు జై. తినటం పూర్తి అవటంతో చెయ్యి కడుక్కున్నారు ఇద్దరు. అవన్నీ తీసి కింద పెట్టేసి మళ్ళీ పైకి వచ్చింది మధు. జై అక్కడే కూర్చొని ఉండటంతో నేరుగా వెళ్ళి జై ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసింది. జై కూడా మధు చుట్టూ చేతులు వేసి ఏమిటి అని అడిగాడు. చాలా ముద్దొస్తున్నారు అని ముద్దుగా చెప్పింది మధు. ఎందుకో అన్నాడు జై నవ్వుతో. ఉండు, ఫస్ట్ ముద్దు పెట్టుకుని చెప్తాను అని మధు దగ్గరకు వస్తూ ఉంటే పెదవుల మీద ముద్దు పెడుతుందేమో అని తన తల కొంచెం వెనక్కు జరిపాడు జై. అలా చేసేసరికి మధుకి కోపం వచ్చి చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చింది. అయినా కూడా జై ఏమీ అనలేదు. నేను ఏమీ నీ పెదవుల్ని తినేయట్లేదు అని చెప్పి పక్కకు తిప్పండి ముఖం అని తనే చిన్ పట్టుకుని పక్కకు తిప్పి బుగ్గ మీద గట్టిగా ఒక ముద్దు ఇచ్చింది. మధు ముద్దు పెట్టగానే జైకి హాయిగా అనిపించింది. ఈ ముద్దు ఎందుకంటే మీరు ఒక్కరే చెన్నై వెళ్ళవచ్చు, కానీ అలా వెళ్లకుండా చెన్నై నన్ను కూడా తీసుకుని వెళ్తున్నారు కదా, అందుకనే అంత ముద్దొస్తున్నారు అన్నాను, అందుకోసమే ఈ ముద్దు అని చెప్పింది మధు. అబ్బో అని అన్నాడు జై. మరి నేను నీకు ముద్దు రావట్లేదా అని అడిగింది మధు గారంగా. నాకెందుకు ముద్దు రావాలి, నువ్వేం చేసావు నా కోసం అని అన్నాడు జై. వైఫ్ అంటే ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ముద్దు రావాలి, ముద్దు పెట్టాలి. సో ఇప్పుడు మీరు నాకు ముద్దు పెట్టాలి కదా, ప్లీజ్ ముద్దు పెట్టరా అని తన చెంప మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగింది మధు. తన చేష్టలకు నవ్వుకుని జస్ట్ తన పెదవులు మధు చెంప మీద ఆనించి తీసేశాడు. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని అడిగింది మధు. ఎలా ఉన్నది అని అన్నాడు జై. దొరికిందే మహాప్రసాదం అన్నట్లు ఉన్నది నా పరిస్థితి, ఏది లేకపోయినా కనీసం ఇదన్నా ఉందిలే అని ఫీలింగ్ వస్తుంది అని చెప్పింది మధు. ఇంకా చెప్పు అని అడిగాడు జై. మధు షాకింగ్గా చూసి, ఇంకా చెప్పు అంటున్నారా, ఇది మీరేనా, రోజు నిద్రపోవాలి అనే మీరు ఈరోజు మాట్లాడమంటున్నారు, ఏమిటి వింత అని అడిగింది మధు. ఏమీ లేదు చెప్పు అంతే అని అన్నాడు జై. కానీ లోపల మాత్రం ఇంకొద్దిసేపు ఇలాగే మాట్లాడాలి అని ఉన్నది జైకు. మధు జై ముఖం చూసి, ఓ హౌ క్యూట్ అని 2 బుగ్గలు పట్టుకుని లాగింది. అబ్బా, మాటిమాటికి ఇలా స్కిన్ టచ్ చేయకు అని చేతులు తీసేశాడు జై. ఓకే మిస్టర్ స్కిన్ కేర్ ఫ్రీక్, నేను ఏం చెయ్యనులే అని ఏదైనా మూవీకి వెళదామా అని అడిగింది మధు. ఇప్పుడు రిలీజ్ అయినవి ఏవి బాగాలేవు, మంచి మూవీ వచ్చినప్పుడు వెళదాంలే, ఓకేనా అన్నాడు జై. అలాగే అని ఇంకా ఏవేవో అరగంట వరకు మాటలు చెప్తూ ఉన్నది మధు. అంతసేపు జై మీదే కూర్చొని ఉన్నది. జైకి కాళ్ళు నొప్పులుగా ఉన్నా ఏమీ చెప్పకుండా అలానే ఉన్నాడు. మధు ఆవలిస్తూ, ఇక పడుకుందామా అని అడిగింది. జై సరే అనటంతో మధు లేచింది. జై కూడా లేచి
కాళ్లను అటు ఇటు షేక్ చేశాడు. అది చూసి, అయ్యో మధు, ఎంతసేపు కూర్చున్నావు, బుద్ధి లేదు నీకు అని తిట్టుకొని సారీ అన్నది మధు. ఏమీ పర్వాలేదు పద అని జై అనటంతో ఇద్దరూ నిద్రపోయారు. మరుసటి రోజున కొంచెం ముందే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో ఇద్దరికీ చెప్పి చెన్నై స్టార్ట్ అయ్యారు. డ్రైవర్ని తీసుకొని కారులో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కు వెళ్లారు. అంతవరకు ఏ బస్సో లేదో ట్రైనో అనుకొని ఫోన్లో మునిగిపోయిన మధు ఎయిర్పోర్ట్లో కారు ఆగటం చూసి, అంటే మనం ఫ్లైట్లో వెళ్తున్నామా అని ఎక్సైట్మెంట్తో అడిగింది. అవును అని నవ్వాడు జై తన ఎక్సైట్మెంట్ చూసి. కారు దిగి లగేజ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా, ఇదే ఫస్ట్ టైం నేను ఫ్లైట్లో రావటం అంటూ కళ్ళు మెరిపిస్తూ చెప్పింది మధు. చిన్న చిన్న విషయాల్లో మధు ఎంత సంతోషంగా ఉంటుందో జైకు తను ఈ 6 నెలల జర్నీలో మరి ఒకరు చెప్పవలసిన పని లేదు. కొద్దిసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటంతో ఇద్దరూ వెళ్లారు. మధుకు చాలా ఎక్సైట్గా ఉన్నది. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు మిర్రర్ నుండి బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఉన్నది. ఫ్లైట్ గాల్లో ఎగిరేసరికి కింద ఉన్న బిల్డింగ్స్, ట్రీస్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని తన కళ్ళతోనే బందీ చేస్తూ ఉన్నది మధు. తర్వాత మేఘాలు రావటంతో వాటిని అబ్బురంగా చూస్తూ జై సైడ్ తిరిగి, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను ఫ్లైట్ ఎక్కుతాను అని కల్లో కూడా అనుకోలేదు తెలుసా అన్నది మధు. ఎందుకు అనుకోలేదు? నువ్వు చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు. ఒకవేళ నీకు ఆన్ సైట్ వర్క్ వస్తే ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా నువ్వు ఫ్లైట్లో వెళ్ళేదానివి అన్నాడు జై. అది నిజమే, కానీ నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీతో, మీ వల్ల అవటం నాకు స్పెషల్ అని జై భుజం మీద తలవాల్చింది మధు. మధ్యాహ్నం లోపు అన్నీ కంప్లీట్ చేసుకొని హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయ్యి బెడ్ మీద పడ్డారు ఇద్దరు. అమ్మ బాబోయ్, ఈ ఫ్లైట్ కంటే ట్రైనే బెటరు అనే ఫీలింగ్ వస్తుందండి. ఒకటే తల పట్టేసినట్లు ఉన్నది ఆ గంట సేపు అన్నది మధు. అది అలాగే ఉంటుంది, కొద్దిసేపు అయితే సెట్ అవుతుంది అన్నాడు జై. నేను కొద్దిసేపు పడుకుంటాను, ఇక్కడకు రావాలి అనే పొద్దున్నే 4 గంటలకే లేపారు అన్నది మధు నిద్రమత్తుగా. మరి అన్నీ సర్దుకోవాలి కదా అన్నాడు జై. నావి 2 జతల బట్టలు, ఒక దువ్వెన, స్టిక్కర్సు అంతే. వాటి కోసం మీరు నన్ను 6 గంటలకు లేపినా నేను ప్యాక్ చేసుకునేదాన్ని. సరే లేపారులే, మీకోసమైనా ప్యాక్ చేద్దాం అంటే వద్దు, నాది నేను చేసుకుంటాను అని బ్రష్ నుండి హెయిర్ బ్రష్, లోషన్, కండిషనర్, షాంపూ, వామ్మో ఇంకా లిస్ట్ నేను చెప్పలేను. మళ్ళీ ఆ రోజు కూడా యోగా, జిమ్ మిస్ కాకుండా అన్నీ ఫినిష్ చేసి స్టార్ట్ అయ్యారు. మీకు మీ ఓపికకు పెద్ద నమస్కారం బాబు. ఎక్కడైనా అమ్మాయి రెడీ అవుతూ ఉంటే అబ్బాయి వెయిట్ చేస్తాడు. నేను మీకంటే గంట ముందే రెడీ అయ్యి అత్తమ్మకు కిచెన్లో హెల్ప్ చేసి వచ్చాక మీరు కిందకు వచ్చారు అని బెడ్ మీద వాలింది మధు. ఇంతసేపు మాట్లాడి మాట్లాడి నోరు, బ్రెయిన్ చాలా అలసిపోయింది, ఇక పడుకో అన్నాడు జై నవ్వుతో. అని మత్తుగా క్షణాల్లో నిద్రపోయింది మధు. ఆల్వేస్ స్లీపింగ్ అని అనుకుని ఒక కాల్ చేసుకుని బయటకు వెళ్ళి లంచ్ చేసి తను వచ్చిన పర్సన్ కోసం వెళ్ళాడు జై. సాయంత్రం 4 గంటలకు తన వర్క్ అవటంతో హ్యాపీ ఫేస్తో రూమ్కు వచ్చాడు. అప్పటికి మధు ఇంకా నిద్రపోతూనే ఉండటంతో వెళ్ళి తనను లేపాడు. ఉలిక్కి పడినట్లు లేచి, ఏమైంది అన్నది మధు సడన్గా. లేచి రెడీ అవ్వు, బయటకు వెళదాం అన్నాడు జై. అని టైం చూసి, ఓహ్ గాడ్ 4 అయ్యింది అని బెడ్ దిగింది మధు. నిదానంగానే రెడీ అవ్వు, నో ప్రాబ్లం అని బెడ్ ఎక్కాడు జై. అని ఒక అరగంటకు రెడీ అయ్యింది మధు. వెళదామా అని అన్నాడు జై. ఫేస్ వాష్ అండ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆ హోటల్ రూమ్లో బెడ్కి పక్కన ఫుల్ లెంగ్త్ పెద్ద మిర్రర్ ఉన్నది. దానిలో మధు తనను చూసుకుంటూ, ఇలా రండి అని జైని పిలిచింది. ఏమిటి అని మధు వెనక వచ్చి నిలబడ్డాడు. స్టాండ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని జై 2 చేతులు తన నడుం మీద వేయించుకొని ఒక ఫోటో తీసుకున్నది మధు. పర్ఫెక్ట్, చూడు ఎంత బాగా వచ్చిందో అన్నది జైకి చూపిస్తూ. జైకి కూడా బాగా నచ్చటంతో నాకు కూడా సెండ్ చెయ్యి అని అన్నాడు. ఖర్చు అవుతుంది మరి అని అన్నది మధు నవ్వుతూ జై మెడ చుట్టూ చేతులు వేసి. ఏం ఖర్చు అని అయోమయంగా అడిగాడు జై. పెదవుల మీద వేలు పెట్టి ఈ ఖర్చు అన్నది మధు అల్లరిగా. అదైతే రూమ్కు వచ్చాక చూద్దాము పద అని బయటకు నడిచాడు జై. మధు కూడా నవ్వుతూ జై వెనకే వెళ్ళింది. హోటల్ నుండి డైరెక్ట్గా బీచ్కు తీసుకుని వెళ్ళాడు జై. వీకెండ్ కావటంతో చాలామంది జనాలు ఉన్నారు.
ఎక్కడ చూసినా ముత్యాల దండలు గవ్వలతో మిర్రర్ ఫ్రేమ్స్ షోకేస్ ఐటమ్స్ షాప్స్తో కలకల్లాడుతోంది బీచ్. వాటి మధ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఎక్కువగా ఫిష్ ఫ్రైస్ వెరైటీస్ ఉన్నాయి. మధు బీచ్ను చూసి మామూలుగా స్మైలీ ఫేస్తో ఉండటంతో, నువ్వు బీచ్కి ఇంతకు ముందు వచ్చావా అని అడిగాడు జై. హా, కాలేజీలో టూర్ వేశారు, అప్పుడు వైజాగ్ బీచ్కి వెళ్ళాను అని సంద్రపు అలలు తగిలే వరకు వెళ్ళి నిలబడింది మధు. జై చుట్టూ చూసి అక్కడ ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్స్ ఆడుకుంటూ ఉండటంతో, కొంచెం ముందుకు వెళదాం పదా అని జనం తక్కువగా ఉన్న ప్లేస్కు తీసుకొని వచ్చి తన షర్టు ప్యాంటు తీసి మధుకి ఇచ్చాడు. ఏం చేస్తున్నారు అని అడిగింది మధు. అర్థం కాక స్విమ్ అని అన్నాడు జై. ఇక్కడ అని నోరు తెరుచుకొని అడిగింది మధు. జై బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ, ఇంత దూరం వచ్చి స్విమ్ చేయకుండా వెళ్తే ఎలా అని మధు ఆన్సర్ వినకుండా సముద్రంలోనికి వెళ్ళాడు. అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా కూడా ఇంత కూడా గర్వం పొగరు లేకుండా ఎలా ఉన్నావురా కృష్ణ అంటూ గట్టిగా అరిచింది మధు. ఆ మాటలు సముద్రపు అలల్లో సరిగ్గా వినలేదు జై. మధు అక్కడే కూర్చొని అలలను, జనాలను, జైని చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నది. హాయ్ బ్యూటీ అని వినిపించటంతో పక్కకు చూసింది. ఒక 23 సంవత్సరాల అబ్బాయి నిలబడి ఉన్నాడు మధు పక్కన. తనకు అతను తెలియకపోవటంతో ఎవరో అనుకుని మళ్ళీ జై వైపు దృష్టి సారించింది మధు. హే బ్యూటీ, మిమ్మల్ని పిలిచేది అని మధుకి ఎదురుగా వచ్చి అన్నాడు అతను. సారీ, ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరండి, నాకు తెలియదు మీరు ఎవరో అని తల తిప్పకుండా సమాధానం చెప్పింది మధు. మరి నీ పేరేమిటి అని అడిగి మధుకి కొద్దిగా దూరంలో కూర్చోబోయాడు అతను. అది చూసి టక్కున లేచి నిలబడింది మధు. దూరం నుంచి మధుని చూసి తన పక్కన ఎవరో అబ్బాయి ఉండటంతో తెలిసిన వాళ్లేమో అని అనుకుని అలానే స్విమ్ చేస్తూ ఉన్నాడు జై. ముక్కు ముఖం తెలియని వాళ్లకు నా పేరు చెప్పే అలవాటు లేదు అని ఘాటుగా చెప్పింది మధు. కానీ మీలాంటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకోకపోతే నా జన్మ వ్యర్థమే అన్నాడు అతను నవ్వుతూ. చూస్తూ ఉంటే కాలేజ్ స్టూడెంట్లా ఉన్నావు, వెళ్ళి పెళ్లి కాని అమ్మాయిలకు ట్రై చెయ్యి, ఈ మాటలకు పడతారు అన్నది మధు అతని వైపు సీరియస్గా చూస్తూ. ఓ మై బ్యాడ్ అని నీరసంగా అని, అందమైన వెన్నెల చిలకకు అప్పుడే పెళ్లి అయిపోయిందా, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు అని వాపోయాడు అతను. అతని మాటలు మితిమీరుతూ ఉండటంతో జై కోసం చూసింది మధు. అప్పటికే జై మధు నుండి చూపు తిప్పి స్విమ్ చేస్తూ ఉన్నాడు. అంతమందిలో గట్టిగా పిలవాలి అంటే ఏదోలా ఉన్నది మధుకు. ఇక తానే అతనితో డీల్ చేద్దాము అని అనుకుని, చూడు నీ మాటలు మరీ ఎక్కువ అవుతున్నాయి, నేను చెప్పాను కదా, వెళ్ళి కావాలంటే వేరే వాళ్ళను ట్రై చేసుకో అని వేలు చూపిస్తూ అన్నది మధు. టక్కున ఆ వేలు పట్టుకున్నాడు ఆ అబ్బాయి. అంత డేర్ చేస్తాడు అని ఊహించని మధు అతను వేలు పట్టుకోవటంతో టెన్షన్ పడింది. మళ్ళీ మధు సైడ్ చూసిన జైకి ఆ అబ్బాయి మధు వేలు పట్టుకుని ఉండటంతో అది అంత కరెక్ట్గా అనిపించలేదు. అలా పట్టుకోవటంతో ఎందుకో చాలా కోపంగా అనిపించింది. స్విమ్ చేయటం ఆపి మధు దగ్గరకు ఫాస్ట్గా వస్తున్నాడు జై. అలా వస్తూ తనకి కోపం రావటం ఏమిటి అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. వదులు అని వేలు విడిపించుకొని పక్కకు వెళుతూ ఉన్న మధుకి అడ్డంగా నిలబడ్డాడు అతను. మధు దారికి అడ్డు రావటంతో కోపంగా చూసింది అతన్ని. నవ్వుతూ కనిపించాడు అతను. ఏయ్, నీకు ఏమైనా మెంటలా, ఎందుకు పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తున్నావు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేకపోతే బాగుండదు అని బెదిరించింది. ఎందుకు మేడం అంత కోపం, ఏదో సింగిల్గా ఉన్నారు, పైగా మ్యారేజ్ అయింది అంటున్నారు, కంపెనీ కావాలేమో అని అడుగుతున్నాను, దానికి ఇంత కోపమా అని అన్నాడు అతను. ఆ మాట అన్నప్పుడే జై వచ్చి మధు పక్కన నిలబడ్డాడు. అప్పుడు మధుకి కొద్దిగా రిలీఫ్గా అనిపించింది. జై రావటంతో మధు సైలెంట్ అయితే, ఆ మాట అన్నందుకు జైకి మొదటిసారిగా చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా మధు చేతిలో ఉన్న టవల్ తీసుకున్నాడు. జై యాక్షన్కు మధుకి చాలా భారీగా బాధ, కోపం తన్నుకుని వచ్చింది. సూటిగా జైని చూసింది. ఆ మాట అన్న తర్వాత కూడా సైలెంట్గా ఉన్న జైని చూసి ఏం చేయాలో ఏమనాలో అర్థం కాలేదు మధుకి. జై మధు పక్కన వచ్చి నిలబడటంతో తానే ఆమె భర్త అని అర్థం చేసుకున్నాడు అతను. కానీ జై సైలెంట్గా ఉండటంతో వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. 2 నిమిషాలు అయినా కూడా మధు, అతను ఇద్దరు సైలెంట్గా జై వైపు చూస్తూ ఉన్నారు. కానీ జై మాత్రం తన ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకునే పనిలో పడ్డాడు.
ఉక్రోషం ఆపుకోలేక అతను ఏమంటున్నాడో విన్నారు కదా మీరు, అయినా కూడా సైలెంట్గానే ఉన్నారా అని అడిగింది మధు. విన్నాను. మాటలు పడిన నువ్వే సైలెంట్గా ఉన్నప్పుడు జస్ట్ మాటలు విన్న నేనెందుకు రియాక్ట్ అవ్వాలి మధు అని అన్నాడు జై కామ్గా. అర్థం కానట్టు చూసింది మధు. ఒకవేళ నీకు పెళ్లి కాకపోతే నువ్వు కాలేజీలో ఉంటే ఈ మాటకు ఇదే బిహేవియర్కు అతనిని ఏం చేస్తావు అని అడిగాడు జై. లాగిపెట్టి ఒకటి ఇస్తాను అని చెప్పింది మధు. మరి ఇప్పుడు అదే చెయ్యి, ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని జై అనటంతో కొద్దిసేపు సైలెంట్ అయ్యింది. కమాన్ మధు అని జై మళ్ళీ చెప్పటంతో ఇందాక ఉన్న కోపం అలాగే ఇప్పుడు జై అన్న మాటకు కోపం రెండూ కలిపి గట్టిగా అతన్ని కొట్టింది మధు. వాళ్ళ మాటలు వింటూ ఉన్న అతను బొమ్మలాగా అలానే ఉండిపోయాడు. మధు కొట్టడంతో తేరుకుని ఏయ్ నిన్ను అని మధు మీదకు రాబోయాడు. జై వెంటనే మధుకి అతనికి మధ్యలో నిలబడ్డాడు. చూడు, ఒక అమ్మాయిని ఫ్లాట్ చేయొచ్చు, అది ఎంతవరకు చేయాలి అని ఎవరిని చేయాలి అని తెలుసుకోవాలి ముందు, అలాగే ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. అలా కాదు అని నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా వాగితే ఇలాగే చెంపలు పగులుతాయి అని చాలా సూటిగా చాలా ఘాటుగా సమాధానం చెప్పాడు జై. అయినప్పటికీ అతను ఇంకా అలానే కోపంగా చూస్తూ ఏం చేస్తావురా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నా కూడా చూస్తూ ఉన్న నువ్వా నన్ను బెదిరించేది అన్నాడు. హా అవునా అని చుట్టూ చూశాడు జై. వాళ్లకు 4 అడుగుల దూరంలో 3 అబ్బాయిలు నిలబడి వాళ్ళని చూస్తూ ఉండటంతో ఇలా రండి అని వాళ్ళను పిలిచాడు జై. కొద్దిగా టెన్షన్గానే వెళ్ళారు వాళ్ళు. ఇతను మీకు తెలుసు కదా, మీ ఫ్రెండే కదా అని అడిగాడు జై. అవును కాదు అన్నట్లు తల నిలువుగా అడ్డంగా ఊపారు వాళ్ళ 3. మీ ముఖాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇతని ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తారా, లేకపోతే ఈవ్ టీజింగ్ కింద మిమ్మల్ని స్టేషన్లో వేయించనా అన్నాడు జై. వాళ్ళు అతని సైడ్ చూశారు. అతను చెప్పొద్దు అన్నట్లు కోపంగా చూశాడు. మీరు అతని మాటలు వింటూ అలాగే ఉంటే రేప్ కేసు కూడా పెడతా అన్నాడు జై. వాళ్ళు భయపడిపోయి మధుని ఇబ్బంది పెట్టిన అతని ఫ్యామిలీ డీటెయిల్స్ అడ్రస్తో సహా చెప్పారు. స్టేషన్ అనేసరికి అతను కూడా కొద్దిగా జంకాడు. అయినా కూడా అలాగే బింకంగా ఉన్నాడు. గుడ్, వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి పెళ్లి అయిన మీ అక్క దగ్గరకు వెళ్ళి ఇలాగే మాట్లాడమని చెప్తాను, చేయి పట్టుకోమని చెప్తాను. నీకు ఓకేనా? అవసరం అయితే ఇంకా ముందుకు వెళతాను. అసలే మీది పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ కదా అని అన్నాడు జై ఫోన్లో ఏదో చెక్ చేస్తూ. అప్పుడు అతనికి ప్రాక్టికల్గా అర్థమైంది తను చేసిన పని ఏమిటో. అంతవరకు కోపంగా ఉన్న అతను సైలెంట్ అయిపోయి సారీ చెప్పాడు. సారీ నాకు కాదు చెప్పవలసింది, తనకు చెప్పు అని మధు వైపు చూపించాడు జై. మధు మాత్రం కళ్ళు జైకి అప్పగించి అలానే చూస్తూ ఉన్నది. సారీ అండి, ఇందాకటి నుంచి మీరు ఒక్కరే ఉన్నారు, నాకు బాగా నచ్చారు, అందుకనే ఎలా అయినా అని నసుకుతూ ఇంకా చెప్పలేక ఇలాంటివి మా ఇంట్లో అస్సలు అలో లేదండి, సారీ అని సిన్సియర్గా చెప్పాడు అతను. మధు అతని మాటకు తేరుకుని అని తల మాత్రమే తిప్పగలిగింది. జై అతని కాలర్ సరిచేస్తూ చూడు, మనకి మన దాకా వస్తే గాని ఏదీ తెలియదు అని అంటారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఈసారి ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ఉన్నావు, ఎంజాయ్ చేసుకో. పక్క వాళ్లకు ఇబ్బంది కలగకుండా మసులుకో, అంతేకాని ఇలా చెయ్యొద్దు. ఇంకొకసారి నేను ఇన్వాల్వ్ కావలసి వస్తుంది, మళ్ళీ నిన్ను ఇక్కడ మా చుట్టుపక్కల చూశానంటే అన్నాడు జై. దానితో అతను సారీ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ను తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.